ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడానికి మీరు సిద్ధపడినప్పుడల్లా ముందు ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? నాయన, నీ ప్రార్థన నాకు చేయడం కాదు, కానీ నీ ప్రార్థనలో ముందు నీ శత్రువుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రార్థనలో ఏం చేయమన్నాడు? శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడండి. శత్రువు కోసం ప్రార్థన చేసి ఏం చేయాలి? ప్రభువా, శత్రువు నాకు చాలా కీడు కలుగు చేశాడు, వాడు కాళ్ళు చేతులు పడిపోవాలి ప్రభువా, వాడు మంచాన పట్టాలి ప్రభువా. ఇది కాదు మీరు చేయవలసిన ప్రార్థన. ఏమని చేయమన్నాడు? ప్రభువా, వాడు నాకు చాలా కీడు కలుగు చేశాడు ప్రభువా, వాడిని క్షమించండి ప్రభువా. ఇదేంటిది? ప్రభువా, నాకు చాలా అన్యాయం చేశాడు ప్రభువా, వాడిని దీవించండి ప్రభువా. ఈ ప్రార్థన ఏమైనా బాగుందండి? వినడానికి మనకేమీ బాగున్నట్టుగా లేదు, కానీ మనం నమ్ముకున్న నాయకుడు విధానం అదే నేర్పించాడండి మనకి. సిలువలో అతన్ని ఇబ్బంది పెట్టారు, రాత్రంతా కొరడాలతో కొట్టారు, పిడుగుతులు గుద్దారు, ఉమ్ము వేశారు, అవమానించారు, ఇన్ని చేశారు. ఏమంటే కింద చూసి ఆఖరికి హేళన. దెబ్బ కన్నా మాట ఇంకా పోటు కదండి, దెబ్బ కన్నా ఒక మాట ఇంకా గాయపరుస్తుంది కదా. అలాంటిది హేళన చేస్తారు. రేటు బాబు, నువ్వు దైవ కుమారుడువా? ఏలిని పిలుస్తున్నావా? ఏది దిగు ఒకసారి, నీ దేవుడు పిలు ఒకసారి, అతను దైవ కుమారుడటండి. ఇలాంటి మాటలు మాట్లాడుతూ అతని కళ్ళ ముందు హేళన చేస్తుంటే అతను ఏమన్నాడండి మన ప్రభువా, తండ్రి, వీరు ఏం చేయించున్నారో వీరికి ఎరువురు కనుక వీరిని క్షమించండి. ఈ మాట కదండి అన్నాడు. ఇది క్రైస్తవులందరికీ తెలుసు, రెఫరెన్స్ కూడా చెప్పడం అవసరం లేదు. మరి అంత శత్రువులైన వారినే ప్రభు ప్రత్యక్షంగా క్షమించి దేవుణ్ణి వాళ్ళని క్షమాపణ ఇవ్వమని చెప్పినప్పుడు ఆయన అనుసరిస్తున్న క్రైస్తవ సోదరులైన మనం చేయమా? వద్దా? క్షమించొద్దా? చెయ్యాలి.